టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. కాలభైరవాష్టమి. ఈ కాలభైరవ అష్టమి మనం కనుక ఎందుకు చేయాలి అనేటటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. కాలభైరవుడు అంటే ఎవరండి? పరమేశ్వరుడు అవతారం. పరమేశ్వరుడు రెండు నుదుటిని ఇలా చిట్లిస్తాడు. ఈ రెండు నుదుట్ల నుంచి మధ్యలో నుంచి కాలభైరవుడు పుడతాడు. వీరభద్రుడు వేరు, తల జుట్టు తీసి ఇలా నేలకేసి కొడతాడు. ఆయన పేరు వీరభద్రుడు అనమాట. అయితే ఈ కాలభైరవుడు ఏం చేస్తాడంటే మొత్తం టైంని ఆపేస్తాడు, కాలాన్ని కంట్రోల్లో తీసుకుంటాడు. ఇప్పుడు మనకి అష్టాదశ శక్తిపీఠాలు ఉంది కదా, సతీదేవి ఆమె శరీరాన్ని చనిపోయిన తర్వాత విష్ణుమూర్తి ఈ యొక్క సుదర్శన చక్రం పెట్టి ఒక్కొక్కటి కట్ చేసేస్తే ఒక్కొక్క చోట పడింది కదా. 18 శక్తిపీఠాలు మనకు ఏర్పడ్డాయి. 52 శక్తిపీఠాలు అని ఉన్నాయి, 108 శక్తిపీఠాలు, రకరకాల శక్తిపీఠాలు ఉన్నాయి కదా. ప్రతి చోట కూడా ఒక కాలభైరవుడు కాపలా ఉంటాడు, అంటే పరమేశ్వరుడే కూడా ఉంటాడు. అందువలన ఇటువంటి కాలభైరవుడు ఇది కాస్త ఉగ్ర సాధనగా మనం చెప్పుకుంటాం, కానీ ఉగ్ర సాధన ఏం కాదు. ఫోటోలో అలా భయంకరంగా కనబడితే ఉగ్ర సాధనేమో అనుకుంటాం. ఏమన్నా శివుడు ఏమన్నా సింపుల్ సాధన ఏంటి? శివుడు కూడా ఉగ్ర సాధనే. శివుడు రూపం చూస్తేనే అందరికీ కూడా భయం వేసేస్తుంది. మరి అటువంటి కాలభైరవాష్టమి రోజున మనం ఏం చేయాలండి అని అంటే, ముందు కూష్మాండం ఒక బూడిద గుమ్మడికాయని తీసుకోవాలి. దాన్ని ఇలా నిలువుగా కట్ చేయాలి. దాంట్లో ఉన్న గుంజు తీసేసి నువ్వుల నూనె అందులో పోయాలి. నువ్వుల నూనె అందులో పోసి ఒక దీపాన్ని పెట్టి, ఆ దీపాన్నితో అఖండ దీపంలాగా మనము కాలభైరవ పూజ చేసి ఎన్ని రోజులు చేస్తారో, 1 రోజు చేస్తారా, 2 రోజులు చేస్తారా, 3 రోజులు చేస్తారా, ముందు డిసైడ్ చేసుకొని అంతవరకు కూడా ఈ యొక్క బూడిద గుమ్మడికాయ కాయను ఉంచవచ్చు. ఒక రోజు పూజ అయితే ఈజీగా ఉంటుందన్నమాట. లేకపోతే మర్నాడు ఇంకొక కాయను పెడదాం మనం. అలాగే ఈ కూష్మాండ దేవత ఎవర్రా అంటే అమ్మవారే, పార్వతీదేవే, సతీదేవే. అయితే ఈమె నవదుర్గల్లో ఒకటి. ఓం ప్రథమం శైలపుత్రేతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంఠేతి, కూష్మాండేతి చతుర్థకం కూష్మాండ. యజమాని యొక్క శ్రేయస్సును కోరుతుంది. ఇది కాలభైరవుడికి చాలా ఇష్టం. కాబట్టి మనమందరం కూడా కాలభైరవ అష్టకం ఉంటుంది. ఈ కాలంలో కాలభైరవ అష్టకం చదవని వాళ్ళు లేరు. ఇళ్ల స్థలాలు కొనాలంటే ఎలాగైతే వారాహి అమ్మవారు, ప్రత్యంగర అమ్మవారు శత్రుపీడన కోసం అని మనం చేస్తుంటామో ఆ రేంజ్లో ఫేమస్ అయిపోయాడు కాలభైరవుడు. కాబట్టి ఈ యొక్క కాలభైరాష్టమి మనం చేసుకోవడం ద్వారా మనకి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు కొంటారు. అండ్ ముందుగా ముఖ్యంగా ఈ యమగండాలు దాటిపోతాయి, రాహుగండాలు, యమగండాలు. ఎవరైతే మనం చిన్నపిల్లలు బాలారిష్ట గండాలు ఉంటాయో అటువంటి వాళ్ళంతా కూడా ఈ కాలభైరాష్టమి కనుక పెద్దలు కనుక చేసినట్లయితే, వాళ్ళకి అది చేసిన తర్వాత ఆ తీర్థాన్ని కనుక ఆ పిల్లలకి ఇచ్చినట్లయితే వాళ్ళకందరికీ కూడా అపమృత్యు గండాలు దాటిపోయి బ్రహ్మాండంగా వీళ్ళంతా కూడా ముందుకు వెళ్ళిపోతారనమాట జీవితంలో. కాబట్టి కాలభైరవుడు అనేటటువంటిది పరమేశ్వరుని యొక్క అవతారమే కాబట్టి నిర్భయంగా చేసుకోవచ్చు. ఆ రోజున కాలభైరవాష్టమి రోజున పూజ చేసిన తర్వాత మనం ఆ రోజు బ్రహ్మచర్యం చేయడం, నేల మీద పడుకోవడం, ఆ తర్వాత ఒంటిపూట భోజనం చేయడం, ఉపవాసం చేయడం. ఆ విధంగా ఈ యొక్క సూర్యోదయానికంటే ముందు నిద్ర లేవడం, సూర్యుడికి చంద్రుడు వచ్చిన తర్వాత ఉదయము చేసుకోవచ్చు, ప్రదోష సమయంలో కూడా చేసుకోవచ్చు. సూర్యాస్తమం అయిన తర్వాత చంద్రోదయం వచ్చిన తర్వాత ఆ సమయంలో కూడా మనం కాలభైరవాష్టమి అనేటటువంటి మనం ఈ యొక్క పండుగను మనం చేసుకోవచ్చు. ఈ పండుగ చేసుకోవడం ద్వారా శత్రు పీడ కూడా పారిపోతారు శత్రువులు అందరూ కూడా. అండ్ కారాగృహాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తారు. ఆ పరమేశ్వరుడు ఆ విధంగా మనల్ని అందరినీ కూడా అనుగ్రహించి మనకి సకల ఐశ్వర్యాల్ని, సకల సంపదల్ని ఇస్తాడు. ముఖ్యంగా ఈ కాలభైరవాష్టమి రోజున ముగ్గు వేసుకొని ఆ తర్వాత వరిపిండి బియ్యంతో, ఆ తర్వాత కలర్స్ మామూలుగా మీరు వేస్తారు, పసుపు కుంకుమ వేస్తారు, కలశం పెట్టుకోవచ్చు కాలభైరవుడికి ఆ రంగులు వేసిన దాని మీద. ఆ తర్వాత చక్కగా మీరు కనుక పూజ చేసినట్లయితే ఓం నమఃశివాయ అనేటువంటి పంచాక్షరి మహామంత్రంతో కాలభైరవుడిని పూజ చేయొచ్చు. లేదా ఓం కాలభైరవాయ నమః అంటూ మీరు ఈ యొక్క కాలభైరవుడిని కనుక చేసినట్లయితే తప్పకుండా మీకు అందరికీ కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. ఏ విధంగా అయితే గ్రహణ సమయాలలో అలాగే స్పర్శకాలాల్లో గ్రహణ పట్టు విడుపులు స్నానాలు చేసినటువంటి ఫలితము మీకు ఈ కాలభైరవాష్టమి రోజున ఆ రోజున చేసినట్లయితే మీకు కలుగుతుంది. కాబట్టి గొళ్ళకెళ్ళకండి, గొళ్ళ బిజీ చేయొద్దు దయచేసి. అందరూ
కూడా ఏంటంటే దేవుడు కాలభైరవాష్టమి అని అంటే చాలు ఇంక కాలభైరవుడు గుళ్ళకి వెళ్ళిపోవడమే. ఎక్కడండి? కాశీలో ఉంటుందా అండి? ఎక్కడ ఉంటుందా అండి? కాబట్టి గుళ్ళు కాదు నాయన, దేవాలయాల్లో కాలభైరవుడు విగ్రహం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. మీరు వెళ్ళి ఏమండి చాలామంది ఏమండి మేము తిరుపతి వెళ్ళామండి, వెంకటేశ్వర స్వామి దర్శనం అయిందండి, వెంకటేశ్వర స్వామి విగ్రహం దర్శనమైంది. వెంకటేశ్వర స్వామి కనుక దర్శనం అయితే నీ జీవితం ఇలా ఉండదు, మారిపోద్ది. కాబట్టి ఇది ఆచరణలోకి తీసుకోండి, ఇంట్లో చేయండి కాలభైరవాష్టమి. అలాగే కాలభైరవ మంత్రాన్ని 10 లక్షల జపం చేయండి. పంచాక్షరి మహామంత్రాన్ని ఓం నమ శివాయ అనేటువంటిది 5 లక్షల మంత్ర జపం చేయండి. ఒక గంట కూర్చోకుండా బాగా తిరగడానికి టెంపుల్స్ అస్తమానం వెళ్ళకూడదు. కాబట్టి టెంపుల్స్కి వెళ్ళడం వల్ల ఏ ప్రయోజనం కూడా ఉండదు. మొహమాటం లేకుండా చెప్తున్నాను నేను. ఆధ్యాత్మికవేత్తలు అంటే ఏదో చోటకి వెళ్ళాలి కాబట్టి చెప్తారు టెంపుల్స్ అని. అదే పనిగా టెంపుల్స్ వెళ్ళి ముసలివాళ్ళని, వికలాంగుల్ని, చిన్నపిల్లల్ని తొక్కేమనా? మా టెంపుల్స్ అంటే విహారయాత్రలా వెళ్ళడానికి. కాబట్టి మీరు చక్కగా ఇంట్లోనే సాధన చేయాలా. ఇంట్లోనే సాధన చేస్తేనే మాత్రమే మీకు ఫలితం వస్తుంది. కాబట్టి కాలభైరవాష్టమి చేసుకోండి. అప్పుల బాధ నుంచి బయటకు వచ్చేయండి, సంతాన బాధల నుంచి బయటకు వచ్చేయండి. వివాహాలు కానటువంటి వాళ్ళు వివాహాలు అయిపోతాయి. శుభమస్తు.